అసలు నాంపల్లిలో గెలుస్తారు ఖచ్చితంగా అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ ఎలాంటి అక్కడ ఏం జరిగింది, అసలు ఫేక్ ఓట్లే జరిగినాయి అనుకోవచ్చా? 50% బోకస్ ఓట్లు తీసినాం, 50% అట్లనే ఉన్నాయి. సో అప్పుడే చెప్పినా నేను, ఆ 50,000 బోకస్ ఓట్లు పెట్టుకొని గెలవాలంటే కష్టం, కానీ చేద్దామని పోయినాం ముందుకి. ఎలక్షన్ కమిషన్ కానీ అండ్ పోలీస్ కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు మాకు. సో ఒక మూవ్మెంట్ తీసుకువచ్చినాం. ఇప్పుడు దాకా ఏమైంది అంటే 2009, 14, 18 ఒక బోకస్ ఓటు కూడా తీయలేదు, కానీ ఇప్పుడు బోకస్ ఓట్లు తీసినారు, ఇంకా తీయాలి. సో ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే, నాంపల్లిలో ఎట్లా బోకస్ ఓట్లు ఉన్నాయి, టోటల్ హైదరాబాద్లో ఉన్నాయి. ఒకవేళ ఈ బోకస్ ఓట్లు తీసేస్తే ఎంఐఎం వీక్ అయిపోతుంది, అసదుద్దీన్ డ్రామా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మన చేతిలో ఉన్నది. ఇది ఓట్లు ఎంట్రీ చేయాలి, డిలీట్ చేయాలి అంటే బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైనా దొంగ ఓట్లు ఎంట్రీ చేస్తే వాడి మీద క్రిమినల్ కేసు పెట్టాలి, సస్పెండ్ చేయాలి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉండాలి, జైలుకి పంపించాలి. అట్లాంటి చేస్తే 100% నాంపల్లిలో ఒక 50,000 ఓట్లు ఉన్నాయి, హైదరాబాద్ పార్లమెంట్లో 5 లక్షల ఓట్లు ఉన్నాయి. సో ప్రతి ఒక్క కంటెస్టెడ్ క్యాండిడేట్కి పిలిపించి, ఎందుకంటే లాస్ట్ టైమే చెప్పినాను, అందరు ఎవరెవరు సీనియర్ ఉన్నారు ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో వాళ్ళకు చెప్పిన బోకస్ ఓట్లు తీసుకురా అన్న, నా దగ్గర ఫార్ములా ఉన్నది, ఆ ఫార్ములాలతో నేను తీసుకువచ్చిన, ఈ ఫార్ములా మీరు చేసుకొని తీసుకురండి, ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గర పెడదాం, హైకోర్టుకి పోదాం, సుప్రీంకోర్టుకి పోదామని 100 సార్లు చెప్పిన. కానీ మా సీనియర్ లీడర్స్ కాంగ్రెస్కి ప్రేమ చేస్తారు, కానీ వాళ్ళు నాకు ఏమన్నారు, మాకు టికెట్ రాలేదు కదా, మేము తీయాలి, మేము పని చేయాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో వచ్చింది కాబట్టి ఆ భయం ఉంటుంది, కాబట్టి 100% బోకస్ ఓట్లు వాళ్ళు తీస్తారని నమ్మకం ఉన్నది. ఒకవేళ వాళ్ళు తీయకపోతే నేను తీస్తా, తీసేసి బిఫోర్ లోక్సభ ఎలక్షన్ హైదరాబాద్కి క్లీన్ చేయాలి అని ఒక మైండ్ సెట్తో ఉన్నా. గతంలో మీరు చాలాసార్లు నా పైన అటాక్ చేద్దామని చూస్తున్నారు, నాకు థ్రెట్ ఉందని చెప్పి చాలాసార్లు తొలివేలు ముఖంగానే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైనా మీకు సెక్యూరిటీ కోసం ఏమైనా అడగబోతున్నారా? ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖ కూడా చీఫ్ మినిస్టర్ చేతిలోనే ఉంది, అలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? 100% నాకు ఇచ్చినారు, సెక్యూరిటీ తీసేసినారు, మళ్ళీ ఇచ్చేస్తారు, అది నో ప్రాబ్లం. ఒకసారి రేవంత్ రెడ్డి అన్నకి చెప్పేస్తే అయిపోతుంది, అది ఓకే. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఏమంటే, ఈ బోకస్ ఓట్లు ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఎట్లా చేయాలి, ఈ దొంగలంగా బోకస్ ఓట్లు ఎట్లా తీయాలి, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎట్లా గట్టిగా కావాలి, వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో మేము ఎక్కువ సీట్లు ఎట్లా గెలవాలి, దీనికి బునియాద్ బేస్ ఓట్లు, బోకస్ ఓట్లు. దానికోసం ఈ సబ్జెక్ట్ మీదనే రేవంత్ అన్నకి కలవడానికి నేను వచ్చిన. వారం నుంచి ఢిల్లీలో ఉన్నా, టైం దొరకలేదు, ఇలా వద్దామన్నా చూసిన, రైట్ పరిస్థితి టైట్ ఉన్నది ఇక్కడ, ఇంటి దగ్గర కలుస్తా, బోకస్ ఓట్ల ఇంకా పడతా, ఆ బోకస్ ఓట్లు పోయేదాకా ఫిరోజ్ ఖాన్ నిద్రపోడు.